వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. యూరియా కోసం పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన, నిరసనలో పాల్గొన్న ప్రియాంక గాంధీ. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకున్న కేసీఆర్ సతీమణి శోభమ్మ. పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కొండ సురేఖ. జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న బేబీ మూవీ టీంను సత్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కల్లూరులో ఘనంగా ఫోటోగ్రఫీ డే వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిర్ణీత గడువులోపు అర్జీలను పరిష్కరించకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు.
డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు బిల్లు మంజూరు. ఆడియో కాల్ లీక్. సూర్యాపేట జిల్లా పాకలివీడు మండలంలోని పైలట్ గ్రామమైన జాన్పహల్లో పంచాయతీ కార్యదర్శి వసూళ్లు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ఒక లబ్ధిదారుకి 2% కమిషన్ ఇవ్వాలని, లేకపోతే బిల్లు మంజూరు అవ్వదని పంచాయతీ కార్యదర్శి బెదిరింపులు. ఈ కమిషన్లో ఏఈడీలకు కూడా వాటా ఉంటుందని పేర్కొన్న కాల్ రికార్డులను బయటపెట్టిన లబ్ధిదారులు. మండలంలో అనేక మంది వద్ద డబ్బులు వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న లబ్ధిదారులు. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్, సరే సార్, వస్తా సార్. సార్ వచ్చినా సార్, బ్యాంక్కి 2 ఫోటోలు కావాలన్నారు సార్. ఏదో ఏలుముద్ర మాయా ఫస్ట్ ఏలుముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే 2 పాస్ ఫోటోలు తీసుకొని రా అని అంటే ఇంటికి వచ్చిన 2 పాట పుస్తకాలు తీసుకొని మిమ్మల్ని ఇప్పుడు వస్తున్నా సార్. వాళ్ళు బ్యాంక్కి పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్ ఫోటోలు తీసుకున్నా. ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. ఏం చెప్పట్లేదు, లేట్ చేస్తున్నావు, ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో చెప్తాను. అదేలే కానీ సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్కి పోయినా సార్. ఇంట్లో ఉన్నాయని పోతే ఇక మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుల్ల కొట్టినా ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంకులోనే ఉంచిన. సరే సార్, పని చేయి మరి. సార్ తీసుకొని రేపు వస్తా, నెడిజల్ వస్తా. నేడింజలా సార్? నేడింజల్ వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నెడింజల్లో వచ్చి నెడింజల్ రాగా ఫోన్ చేయి. వస్తావా నెడింజల్ అయితే? రేపు వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అవుతుంది సార్. సరే మరి, అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా జాన్పాలు, ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్, ఓకే సార్. గోదార్ఖని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు అసోసియేషన్ ఫోటో భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ పెద్దపల్లి ప్రకాష్ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో పెద్దపల్లి ప్రకాష్ మాట్లాడుతూ, ఒక ఫోటో 100 ప్రశ్నలకు సమాధానం, ఒక ఫోటో ఎన్నో మాట్లాడలేని అనుభూతి అని కొనియాడుతూ, ఫోటోగ్రాఫర్లుగా ఉన్న మీరంతా ధన్యులని కొనియాడారు. అలాగే ఆగస్టు 24, 2025 ఆదివారం రోజున ప్రపంచ ఫోటోగ్రఫీ డే ముగింపు వేడుకలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం కేకు అందరికీ పంచుతూ మిఠాయిలు, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత. మన ఆ షేప్ అయితే తినరేమని ఇంకేం అది క్రీమ్ ఎవరు తింటారు కదా. ఫోటో ఫోటో సిగ్గుపడతారు. ఆధునీకరించబడింది, అప్డేట్ అవుతా ఉంది. అది ఎప్పటికీ అప్డేట్ అయితేనే ఉంటుంది. మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉన్నది. దయచేసి దాన్ని గమనించి, దీంట్లో ఇంతకుముందు గతంలో ఫోటోగ్రఫీ అంటే ఒక మగవాళ్ళకే పరిమితమైన దశలో ఇప్పుడు మహిళా వింగ్ కూడా ఒకటి తయారై మహిళా ఫోటోగ్రఫీ కూడా తయారైనందుకు గోదావరి అసోసియేషన్ నుంచి, అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి కూడా ఒక మహిళా విభాగాన్ని కేటాయించి
మహిళా విభాగం నుంచి కూడా ఒక సుమారుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక 500-600 మంది ఫోటోగ్రాఫర్లు ఈ వృత్తిని ఎంచుకొని ఫోటోగ్రఫీ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నారు. దీనికి కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కుటుంబాలను కూడా పోషించుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ మహిళలకు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా పట్టణ ప్రములకు, పుర ప్రముఖులకు, పేదల వర్గానికి అందరికీ కూడా మన ఫోటోగ్రాఫర్లకు కూడా ఈ సందర్భంగా గోదావరి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనందరి ఫోటోగ్రఫీ ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కర్నూలు కలెక్టర్ కార్యాలయం సముదాయ ప్రాంగణంలో సుందరీకరించిన జాతీయ చిహ్నం ముఖభాగం ఫౌంటైన్ సర్కిట్తో ఉన్న పార్కును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య. కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలను ఝాన్సీరెడ్డి పట్టించుకోవడం లేదని దేవరూపుల మండల మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పీసీఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ అన్నారు. దేవరూపుల మండల కేంద్రంలోని వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు. లబ్ధి పొందాల్సింది కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనున్న ప్రజలు, కార్యకర్తలు వాళ్ళందరినీ విస్మరించి ఇప్పుడు ఎవరైతే లాలూచి పడ్డ వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఆ రోజు కాంగ్రెస్ జెండాను నామరూపం లేకుండా చెయ్యాలని కుట్ర చేసిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నీ చెంత చేరి అహర్నిశలు కష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను హింసిస్తుర్రు, పీడిస్తుర్రు.
ఇంకొకటి ముఖ్యంగా నేను పాత్రికేయ మిత్రులకు, ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, గిరిజన బిడ్డలకు నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మీరు విజ్ఞతగా ప్రజాశ్రేయస్సు కోరే వాళ్ళుగా నేను వేడుకుంటున్నా. కోరుకునే విధానంగా ఆ గిరిజన బిడ్డలందరూ కూడా ఒక 17 తండాలు ఉంటాయి, 8 గ్రామ పంచాయతీలు ఉంటాయి ఆ గుట్ట చుట్టూ. అక్కడున్న గిరిజన బిడ్డలు బతకడం కోసం ఏదైతే కొందరు లాలూచి పడొచ్చుగాక, గిరిజన బిడ్డలారా, ఠాను నాయకు రైతాంగ సాయుధ పోరాటంలో దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వారసత్వంలో ఉన్నాం మనం అందరం. ఎవరికో భయపడి ఎక్కడో ఏమో జరుగుతుందని చెప్పి మన సహజ వనరులను దోపిడీ చేయడానికి కొందరు కుట్ర పనితే ఆ కుట్రకు సపోర్ట్ చేసే నాయకులవలో నాయకురాలవలో ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా ఇక్కడ తిరుగుబాటునే కోరుకుంటారు. ఇక్కడ దొడ్డి కొమరయ్య ఏదైతే గొల్ల కురుమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వీర పోరాటం చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడయ్యిండు. అదేవిధంగా ఏదైతే మైనార్టీకి సంబంధించిన ఉన్న షేక్ బందగి న్యాయం కోసం, భూమి నాది అనడం కోసం కోర్టులో న్యాయాన్ని గెలిచి వచ్చిన వీరుడు షేక్ బందగి అని చెప్తున్నాం. అదేవిధంగా సాకల ఐలమ్మ ఏదైతే రజక బిడ్డ అయి ఉండి, సాకల ఐలమ్మ మహిళలందరూ కూడా గమనించాలి. ఇక్కడ మహిళలందరూ కూడా సాకల ఐలమ్మ వీరత్వాన్ని సాటి చెప్పడం కోసం ఈ తెలంగాణలో భవిష్యత్తులో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మహిళలందరూ సాకల ఐలమ్మ లెక్క వీర పోరాటం చేయాలి. అదేవిధంగా ఠాను నాయక్ ఎవరైతే గిరిజన బిడ్డలున్నారో అట్టడుగు వర్గానికి సంబంధించి భూమితో పోరాటం చేసి పంట పండించే గిరిజన బిడ్డలు నా హక్కు నాదని చెప్పి ఠాను నాయకు పోరాటం చేసి దేశముఖుల మీద పోరాటం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిన ఈ గిరిజన బిడ్డలు కూడా చరిత్ర తెలుసుకొని ఆ వీర 32 మంది గ్రామ సర్పంచులను పోటీ చేస్తాం, 12 మంది ఎంపీటీసీలను పోటీ చేస్తాం, జెడ్పీటీసీ పోటీ చేస్తాం. అది ఏ రిజర్వేషన్ అయినా ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తులను కాపాడుకోవడం కోసం నేను వెనకాడే ప్రసక్తి లేదు. ఆ రోజు అందరూ పార్టీని వదిలిపెట్టి పోయినా నేను పార్టీని పట్టుకొనే ఉన్నాను. ప్రజలందరినీ మెప్పు పొంది నేనున్న పరిస్థితుల్లో చిన్నదే కావచ్చు కాక నేను ఇప్పుడు ప్రస్తుతం PACS డైరెక్టర్. నేను డైరెక్టర్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఏళ్ల మీద లెక్క పెట్టిన ఓట్లు నాయి. ఆ రోజు దయాకర్ రావు మినిస్టర్ అయి ఉండి కూడా ఆయనకు అత్యంత బలగం ఉన్నా కానీ ఈ దేవరుప్పుల గ్రామానికి సంబంధించిన ప్రజలు, ఈ మండలానికి సంబంధించిన ప్రజలు నా మాట నమ్మి నన్ను రక్షించుకోవాలని చెప్పి ఆ రోజు నాకు 90 ఓట్ల మెజార్టీ ఇవ్వడం కూడా జరిగింది. చిన్న పదవి. ఈ రోజు కూడా నాకు ఎక్కడ అవకాశం వచ్చినా, ఒకవేళ నాకు రాకున్నా, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు లేదా నాతో కష్ట సుఖాలలో నడిచిన వ్యక్తులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం. ప్రజల దగ్గరికే పోతాం, ప్రజల దగ్గరనే ప్రజా తీర్పునే కోరుకుంటాం, ప్రజల ప్రేమానురాగాలను పొందుతాం. BSNL ఫ్రీక్వెన్సీ కేబుల్ దొంగతనం చేస్తున్న 2 అరెస్ట్. BSNL టవర్స్ లక్ష్యంగా చేసుకుని రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ను దొంగతనం చేస్తున్న 2 నిందితులను పట్టుకున్న మునగాల పోలీసులు 2,75,000 రూపాయల నగదు స్వాధీనం, 40,000 విలువైన 270 మీటర్ల రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ స్వాధీనం. నిందితులపై ఇదే రకమైన 9 దొంగతనం కేసులు ఉన్నాయి. కేబుల్ కాల్చి అందులో ఉన్న రాగి తీసి అమ్ముతారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశం నందు కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ నరసింహ IPS. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది స్టాఫ్ వచ్చేస్తే కొండలు రామారావు అండ్ ఇతర సిబ్బంది అందరూ కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో
సూర్యాపేట జిల్లా పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ని టార్గెట్ చేసుకొని బిఎస్ఎన్ఎల్లో టవర్లకు ఉపయోగించే ఫ్రీక్వెన్సీ కేబుల్ ఏదైతే రాగి కేబుల్ చేస్తున్నాడు రాజాపురం గ్రామం సేమ్ విలేజ్ అన్నపరెడ్డిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యక్తి. ఇతనితో పాటు ఇద్దరితో పాటు ఇంకొక వ్యక్తి చలిగంటి శ్రావణ్ కుమార్ ఎలక్ట్రీషియన్, ఇతను కోదాడ టౌన్, ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక గ్యాంగ్గా ఏర్పడి వివిధ మండలాల పరిధిలో బిఎస్ఎన్ఎల్ టవర్స్ని టార్గెట్గా చేసుకొని బిఎస్ఎన్ఎల్ టవర్స్కి ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ దాంట్లో వచ్చేటువంటి రాగి థెఫ్ట్ చేసి రాగిని అమ్ముకొని దాంతో వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపాలనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. వీళ్ళని మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఆఫ్టర్ అప్రహెన్షన్ తర్వాత మనం డీటెయిల్గా ఎంక్వైరీ చేసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మొత్తం సూర్యాపేట జిల్లా, అదేవిధంగా నల్గొండ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాల పరిధిలో మొత్తం 9 కేసులలో వీళ్ళు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఎవరైతే అబ్స్కాండింగ్లో ఉండో చలిగంటి శ్రావణ్ కుమార్ ప్రీవియస్లీ 4 కేసుల్లో నేరస్తుడుగా ఉన్నాడు. గతంలో ఇతను ఐడియా సెల్ ఫోన్ టవర్లో పనిచేసిన అనుభవం ఉంది. అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్స్లో బ్యాటరీల దొంగతనంలో ఇతను నేరస్తుడుగా ఉన్నాడు. ఇతను ఈ ఇద్దరి యొక్క హెల్ప్ తీసుకొని మామూలుగా ఎవరు లేని సమయాల్లో బిఎస్ఎన్ఎల్ టవర్లను టార్గెట్ చేసుకొని గార్డింగ్ లేనటువంటి టవర్స్, ఎక్కడ నిఘా లేనటువంటి టవర్స్ని టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్ని కట్ చేసి ఆ కేబుల్ని మంటలో కాల్స్తే వచ్చినటువంటి రాగిని హైదరాబాద్ తీసుకెళ్ళి, ఎందుకంటే రాగికి చాలా ఎక్కువ ధర పలకడం మూలంగా దాన్ని హైదరాబాద్లో ఎక్కడైతే వీళ్ళకు మీడియేటర్స్ ఉంటారో, ఎక్కడైతే కొనడానికి అవకాశం ఉందో అక్కడ పోయి నెగోషియేట్ చేసి అక్కడ ఈ రాగిని అమ్మి వచ్చినటువంటి డబ్బులతోటి విలాస జీవితం గడపడానికి వీళ్ళు పూనుకున్నారు. మనం ఈ 9 కేసులలో మొత్తంగా చూస్తే వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో 3,25,000 వర్త్ ఉన్నటువంటి రాగి కేబుల్ థెఫ్ట్ గురైంది. వీళ్ళ సమక్షంలో నుంచి ఈరోజు 40,000 వర్త్ కలిగినటువంటి రాగి కేబుల్ ముక్కలుగా చేసినటువంటి రాగి కేబుల్ని, అదేవిధంగా 2,75,000 క్యాష్ని, మొత్తంగా 3,15,000 వర్త్ ఉన్నటువంటి సొత్తుని ఈరోజు రికవరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళని ఈరోజు తదుపరి స్టెప్స్లో భాగంగా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి వీళ్ళని పంపిస్తూ ఈ యొక్క టీంని అప్రహెండ్ చేయడంలో సిఐ మునగాల, ఎస్ఐ మునగాల, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ కొండలు, రామారావు వీళ్ళందరూ కూడా చాలా చక్కటి ప్రతిభ కనబరిచినారు. కాబట్టి వీళ్ళని మన తరఫున వీళ్ళని అభినందిస్తూ వీళ్ళకు తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా తదేకంగా నేరాలు చేయడమే ప్రవృత్తిగా పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద కంటిన్యూస్ నిఘా ఉంటుంది. ఎవరైతే నేరాలు చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ సందర్భంగా మనం హెచ్చరిస్తున్నాం. చాలా తీవ్రమైనటువంటి సెక్షన్స్ కింద వాళ్ళకు శిక్షలు పడేటట్టు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తతో ఉండి పోలీస్ వారికి సహకరిస్తూ కొత్త వారి సంచారం, అనుమానాస్పదంగా ఉండేవారి సంచారం గురించి డయల్ 100 ద్వారా లేదా లోకల్గా మీకున్నటువంటి పోలీసు సిబ్బందికి తెలియజేస్తున్నట్లయితే ఖచ్చితంగా నేరాల అదుపులోకి పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తుందని తెలియజేయడం జరుగుతుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రజల నుంచి భారీ స్పందన లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1150 టోల్ ప్లాజాల వద్ద ఈ విధానం ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చింది. తొలి రోజే దాదాపు 1,40,000 మంది 3,000 రూపాయలతో ఈ వార్షిక పాస్ కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు. రాజ్మార్గ్ యాత్ర యాప్ని ఒకే రోజు 25,000 మందికి పైగా వాహనదారులు వినియోగించుకున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ తెలిపింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.